ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దినం ఏం దినమంట? మానవాళికి జయాన్ని అనుగ్రహించడానికి, లేఖన నెరవేర్పు కొరకే ముందుగానే మనందరి వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో జయమును అనుగ్రహించడానికి కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణించినటువంటి ఆనాటి దినాల్లో యేసు ప్రభువారు ప్రయాణించిన ఓ శుభదినమే ఈ మట్టల ఆదివార దినం. ఈ పరిశుద్ధ వారాన్ని గురించి ఒక 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ఆదివార దినం యేసు ప్రభువారు యెరూషలేములో జయప్రవేశం చేశారు. సోమవారం దినాన అంజూరపు చెట్టు కనబడితే అంజూరపు చెట్టు ఫలములు లేక ఉండడం వలన దాన్ని శపించాడు సోమవారం. మంగళవారం ప్రభువుని కొంతమంది వచ్చి, శాస్త్రులు, సద్దుకైలు, మరి పరిసయ్యులు కొంతమంది వచ్చి యేసు ప్రభువారిని ప్రశ్నల వర్షం కురిపించారు. బుధవారం అత్తరుతో యేసయ్యను పాపాత్మురాలైనటువంటి స్త్రీ వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి బుధవారం యేసు ప్రభువారి యొక్క పాదాలు కడిగింది. గురువారం ప్రభురాత్రి భోజనం, చివరి ఇదిగో లోక పాపం నిమిత్తమై అర్పించబడబోతున్న శరీరం నా రక్తమని యేసు ప్రభువారు మేడగదిలో ఆ దినాన శిష్యులందరినీ పిలిచి వారికి పస్కా బలిపశువుగా యేసు ప్రభువారు బలి అయిపోతున్నటువంటి ఆ విధానానికి ఆధారంగా ఛాయగా ఉన్న ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని గురువారం రాత్రి తన పిల్లలకు అందించాడు. శుక్రవారం యేసుక్రీస్తు ప్రభువారిని గురువారం రాత్రి 9 గంటలకు ప్రభు బలారాధన కార్యక్రమం ముగింపు అయిపోయిన తర్వాత యూదా ఇస్కరియోతు అనేటువంటి శిష్యుడు 30 వెండి నాణ్యాలకు యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించి రాత్రి 9 గంటల నుండి, గురువారం రాత్రి 9 గంటల నుండి ప్రారంభించబడినటువంటి ఆయన దయనందన శిలువ యాత్ర తీర్పులు, దరిదాపుగా 7 తీర్పులు యేసు ప్రభువారు పొందారు. 1 తీర్పు కాదు, 2 తీర్పులు కాదు. ఎన్ని తీర్పులు? 7 తీర్పులలో కూడా ఎవరికి వాళ్ళు చేయగడిగేసుకున్నారు. అది ప్రజలపైకే మేము అప్పగించేస్తామన్నారు. ప్రజలందరూ ఏమన్నారంటే, యేసుని సిలువ వేయండి, కఠినాత్ముడు దుర్మార్గుడైన బరబ్బాను విడుదల చేయండి, కానీ యేసు ప్రభువారిని మాత్రం సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేస్తే పొంతి పిలాతు అనేటువంటి అధికారి ఏమన్నాడు అంటే, ఈ నీతిమంతుడు నాకు పాపము దోషమేం కనబడటంలా అని చెప్తే ఆయన అన్నారు, అయితే నీకు కనబడట్లేదు నువ్వు అంటున్నావు కాబట్టి ఈ వంకతో ఒకవేళ నువ్వు యేసు ప్రభువారిని సిలువ వేయడం ఆపేయడానికి నీకు అధికారం ఉంది కనుక ఆపేస్తావేమో. అందుకని వాళ్ళు ఏం పలికారంటే, ఈ నీతిమంతుని రక్తం మా పైన, మా కుటుంబాల పైన, మా సంతతి పైన ఉండునుగాక అని ప్రవచించారు. దేవునికి మహిమ కలుగునుగాక. శనివారం దినాన యేసుక్రీస్తు ప్రభువారిని మరి 7 తీర్పులు అయిన తర్వాత ఉదయం 9 గంటలకు శుభ శుక్రవారం దినాన, మంచి శుక్రవారం దినాన యేసు ప్రభువారిని సిలువకు వేలాడదీశారు. ఆ యెరూషలేము వీధుల్లో కొట్టుకుంటా తీసుకెళ్ళి 49 కొరడా దెబ్బలు ఆయన అనుభవించాడు. నీ కొరకు నా కొరకే శ్రమ పడ్డాడు, గాయపరచబడ్డాడు, పిడిగుద్దులు గుద్దబడ్డాడు. నాకటి చాలవలే యేసు ప్రభువారి యొక్క దీన శరీరం చీల్చబడింది. 9 గంటలకు సిలువనెక్కారు. 3 గంటలు రమారమి, సుమారు 3 గంటల సమయంలో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నానని యేసు ప్రభువారు తల వంచి తన ప్రాణాన్ని తండ్రి అయిన దేవునికి అప్పగించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత అరిమతయి అయిన యేసేపు తాను తొలిపించుకున్నటువంటి సమాధిలో యేసు ప్రభువారి యొక్క శిష్యులు వెళ్ళి, అయ్యా ఆయన దీన శరీరాన్ని మాకు అప్పగించండి అని రిక్వెస్ట్ చేసుకొని, అరిమతయి అయిన యేసేపు తన వంశీకులు సమాధి చేయబడ్డానికి కొరకే వారు తొలిపించుకున్నటువంటి సమాధిలో యేసు ప్రభువారి యొక్క పార్థివ దేహాన్ని ఉంచారు. అందుకని శనివారం మరి విశ్రాంతి దినముగా ప్రకటించబడింది. పాత నిబంధనలో విశ్రాంతి దినం శనివారమే. యేసుక్రీస్తు ప్రభువారి కూడా విశ్రాంతిలో, సమాధిలో ఉన్న దినము కూడా విశ్రాంతి దినం. అంటే యేసు ప్రభువారిని సమాధిలో ఉంచిన దినం, పవిత్రమైన దినం. తర్వాత ఆదివారం పునరుద్ధాన దినం. ఆదివారం ఏ దినం అంట? ఆదివారికి ఆదివారం లేదు, శనివారమే ఆరాధించేవాళ్ళు యూదులు కానీ ఇశ్రాయేలులు కానీ ఎవరైనా. ఆ తర్వాత యేసు ప్రభువారు ఎప్పుడైతే మరణాన్ని జయించి లేచాడో ఆ తరువాత ఆదివారం పునరుద్ధానం, అంటే చనిపోయి తిరిగి బ్రతికాడు యేసుక్రీస్తు ప్రభువారు. 14 స్థలాల్లో యేసు ప్రభువారు దర్శనమిచ్చి 500 మంది చూస్తూ ఉండగా 40 దినాలు భూమి మీద ఉండి దర్శనమిచ్చి అనేక సంభవాల్లో వాళ్ళ సందర్భాల్లో వారిని బలపరుస్తూ మాట్లాడి మరి 500 మంది చూస్తూ ఉండగా ఆరుహుడై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన యేసయ్య తిరిగి వచ్చే దినాలలో మనమున్నాం. మన రాజుని గురించి నీవు ఎరిగావా? నీ రాజు ఎవరో నీవు తెలుసుకున్నావా? ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ముందర సాష్టాంగపడి నమస్కరించే రోజు ఒకటి రాబోతుంది.
ఆ రాజులకు రాజు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని నీ హృదయం అనే సింహాసనం పైన రాజుగా నీవు ఈ దినం కూర్చోబెట్టుకుంటావా? నా ప్రశ్న.